ఫైనల్లీ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరికీ అయితే గుడ్ న్యూస్. అయన్నొద్దు, పాయింట్కి రా. ఎందుకంటే మన స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,440 crores ప్యాకేజ్ అయితే ఇచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దీన్ని కాపాడే బాధ్యత కేంద్రం రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నాం. దీనికి కారణం మాత్రం డెఫినెట్లీ మన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్. ఎందుకంటే వాళ్ళు 5 years నుంచి చేస్తున్న ఫైట్కి ఫలితమే ఇది. వాళ్ళు ఎండ్లెస్ ఫైట్ అయితే చేశారు. సో ఫైనల్లీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అయితే ఈ విషయంలో గెలిచారు. సో ఈ 11,440 crores స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఎప్పట్లాగే రన్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఏం చెప్తున్నారంటే ఈ 11,440 crores వాళ్ళ అప్పులు తీర్చడానికే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు 6 months నుంచి శాలరీస్ ఇవ్వట్లేదు అండ్ చాలా బెనిఫిట్స్ ఆపేశారు. సో ఇవన్నిటిని కవర్ చేసుకోవడానికి అట్ ద సేమ్ టైం స్టీల్ ప్లాంట్ చేసిన అప్పులన్నీ క్లియర్ చేయడానికి ఈ ప్యాకేజ్ మొత్తం సరిపోతుంది. మరి తర్వాత ఎలాగనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. కాకపోతే మన సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ఈ ప్యాకేజ్ అయితే వాళ్ళు నెక్స్ట్ 10 years ఎప్పట్లాగే స్టీల్ ప్లాంట్ మళ్ళీ రన్ అవుతుంది అనేది చెప్పారు. కానీ స్టీల్ ప్లాంట్లో ఆల్రెడీ 2 ఫర్నెస్లు అయితే కంప్లీట్ షట్ డౌన్ చేశారు. ఇంకోన్లీ ఒక ఫర్నెస్ అయితే రన్ చేస్తున్నారు. బట్ స్టీల్ ప్లాంట్ ఆగస్ట్ 2025 నుంచి అయితే ఫుల్ ప్రొడక్షన్లో స్టీల్ ప్లాంట్ రన్ అవ్వాలని చెప్పేశారు. సో చూడాలి మన స్టీల్ ప్లాంట్ ఎలా ఉంటుందో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.